రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తలపెట్టిన నారాయణ ఆన్ వీల్స్ కార్యక్రమం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో టీడీపీ నేతలు, వైద్యాధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు జహీర్ మాట్లాడుతూ నేత్రజ్యోతి, దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు నేటితో విజయవంతంగా 100వ క్యాంపుకు చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా మంత్రి నారాయణ పనిచేస్తున్నారని కొనియాడారు. వైద్యాధికారిణి డాక్టర్ సుధా మాట్లాడుతూ జనం కోసమే నేను, జనంతోనే నేను అనే భావనతో డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఫీ, ఏజీఎం శేఖర్, కోఆప్షన్ సభ్యులు జమీర్, ప్రెసిడెంట్ షాహిద్, బిఎల్సి బాబు, పద్మ, హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. జనం కోసమే నేను, జనంతోనే నేను అనేది నిజం చేస్తూ డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టారు. ప్రజల గుండె చప్పుడు అర్థం చేసుకొని వాళ్ళ అందమైన, వారి ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన ఎన్నో పథకాలను ఆయన రూపొందించారు. అలాగే అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి, అటు పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు పరిచయం చేశారు. ప్రజాసేవే నిజమైన రాజకీయం అని ఆయన చేసి చూపిస్తున్నారు. అలా దానిలో భాగంగానే మనకి ఇవాళ నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే ప్రోగ్రామ్స్ కూడా దాదాపు 5 months బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చిలో ఒక వృద్ధురాలి చెప్పిన కంప్లైంట్ విని సార్ చెల్లించి ఈ క్యాంప్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆగకుండా నిరంతరంగా ఈ క్యాంప్స్ అనేది జరిపించాలనే మంచి ఉద్దేశంతో సార్ క్యాంప్స్ని మంచి అంటే డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్సే వచ్చి ప్రజల వద్దకే వచ్చి వైద్యం చేయాలనే కాన్సెప్ట్తో మమ్మల్ని నారాయణ వైద్య బృందాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అటు ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్, డెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళము, సీనియర్ డాక్టర్సే వచ్చి మా టెక్నీషియన్ సహాయంతో మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారి సహాయంతో ఇప్పటి వరకు దాదాపు 1100 మెంబర్స్కి మేము స్క్రీనింగ్ అంటే ఉచితంగా పరీక్షలు చేయడం జరిగింది. మళ్ళీ వారికి అవసరమైన వారికి అద్దాలు దాదాపు 6-7 వేల మందికి అద్దాలు కూడా మేము ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లల్ని ఉద్దేశించి కూడా మేము ఇప్పటికీ ఇన్ని క్యాంప్స్ చేస్తున్నాము. పిల్లల్లో మేము చాలామందికి సైట్ ఉన్న ప్రాబ్లము వాళ్ళకి తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతుంది కూడా మేము చూస్తూ ఉన్నాము. అలాంటి వాళ్ళకి నిజంగా ఈ క్యాంపులు వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తులో ఇప్పుడు గనక వాళ్ళ కరెక్షన్ ఇవ్వకపోతే వాళ్ళు పూర్తిగా అంటే ఈ కరెక్షన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది చాలా కరెక్ట్ ఏజ్ వాళ్ళకి. సో పిల్లల మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ క్యాంప్స్ పిల్లలకి ఉద్దేశించి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మేము సాటర్డే కండక్ట్ చేస్తున్నాము. సో అన్ని వర్గాల వారికి నారాయణ సారు మీకోసం నేనున్నాను, మీ వెంట నేనున్నానే భరోసా కల్పిస్తూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ఇటువంటి అవకాశం మనందరికీ ఇచ్చినందుకు నిజంగా సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. నెల్లూరు అంటే నారాయణ, నారాయణ అంటే నెల్లూరు అనేది అతిశయోక్తి కాదు. జనం కోసమే ఉన్నానని అన్ని విధాల్లో ఆయన భరోసా ఇస్తున్నారు. మనందరికీ సార్ చెప్పినట్టు ఈజీగా అవైలబుల్గా ఉండి, అందరికీ యాక్సెసిబుల్గా ఉండి, అందరి కష్టాలు తీర్చే మహానుభావులుగా ఆయన ఉన్నారు. ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రివర్యులు నారాయణ గారు నేత్రజ్యోతి మరియు దంత సురక్ష అనే కార్యక్రమం ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు 100వ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటాం. కానీ రాజకీయ నాయకులు భిన్నంగా ఈరోజు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తనను గెలిపించిన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నంత వరకు నా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారు మార్చిలో ప్రారంభమైనటువంటి ఈ నేత్రజ్యోతి దంత సురక్ష కార్యక్రమం ఈరోజు మా డివిజన్లో 100వ క్యాంపుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకునే పని అయితే నేత్రజ్యోతిలో సుమారు 11,000 మంది లబ్ధిదారులు ఇప్పుడు దాకా చూపించుకోవడం జరిగింది. అందులో సుమారు 6,500 మంది కళ్ళద్దాలు ఇవ్వడం,
200 పైన సర్జరీలు ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దంత సురక్ష కార్యక్రమంలో 6,500 మంది ఈరోజు దాకా పేషెంట్లు చూపించుకున్నాడు. 1,500 మంది హాస్పిటల్కి వెళ్ళి దంతాలకు సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం, మళ్ళీ మాకు ఇక్కడ చేస్తున్నటువంటి క్లినిక్ బండిలో సుమారు 1000 మంది చూపించడం జరిగింది. ఇంతటి వ్యయ ఖర్చు చూసుకోకుండా సుమారు 3-4 కోట్ల రూపాయలతోటి ఈరోజు నారాయణ అని వీల్స్ అని చెప్పి వెహికల్ తీసుకొని వచ్చి పేద ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఈరోజు నారాయణ నేత్రజ్యోతి దంత సురక్షణ కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషకరం. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారాయణ గారి నుంచి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఇటు ప్రభుత్వం తరపున చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కాకుండా తనను గెలిపించిన ప్రజలందరికీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి మెడికల్ క్యాంపులు కానివ్వండి, తన సొంత డబ్బులతోటి మనం చూసాం పోయిన వారంలోనే సుమారు 10,000 మంది పేద విద్యార్థులకు మున్సిపల్ కార్పొరేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 6-7 వేల రూపాయలు విలువ చేసే 10,000 సైకిళ్ళు పేద విద్యార్థులకు అందించడం, అలాగే విద్యా వ్యాపారం చేస్తూ కూడా ఈరోజు పేద విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలి విద్య అని చెప్పేసి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 15 మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అందరికీ కూడా వారికి ఉన్నటువంటి పరిచయాలతోటి పారిశ్రామికవేత్తలందరూ పిలిపించి 15 స్కూల్స్లోని సుమారు 15-20 కోట్ల ఒక్కొక్క స్కూల్ తోటి అభివృద్ధి చేసి పేదల జీవితాల్లో పిల్లల యొక్క జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం ఆయన యొక్క మనస్తత్వానికి మీరు అందరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇటువంటి నాయకులకు మేము గెలిపించుకున్నందుకు మా అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. పేద ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంతోటి నారాయణ సార్ని ఎప్పుడు కూడా మేమందరూ కూడా ఆశీర్వదిస్తామని చెప్పేసి వారందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ క్యాంప్ ప్రత్యేకంగా 100వ క్యాంప్ నిర్వహించడం, అది కూడా మా నెల్లూరు నగరంలోని 54 డివిజన్ ఏర్పాటు చేయడం మా అందరికీ చాలా సంతోషకరంగా భావిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రఫీ. నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మన డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నెల్లూరు నగర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోని ఈ 2 మెగా హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేశారు. ఒకటి నారాయణ నేత్రజ్యోతి, మరొకటి నారాయణ దంత సురక్ష. మన నారాయణ సార్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నెల్లూరు నగర ప్రజలందరికీ ఉచితంగా కంటి మరియు దంత వైద్యం అందించాలనే కాన్సెప్ట్తోని మాకు ఆదేశాలు ఇచ్చారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 100 క్యాంప్స్ పూర్తి చేశాము సక్సెస్ఫుల్గా. ఇలాగే మిగతా క్యాంప్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా ఈ క్యాంప్స్కి సహకరిస్తున్న టీమ్ మెంబర్స్ కానివ్వండి, స్టాఫ్ నర్సులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వెహికల్ డ్రైవర్స్ కానివ్వండి, మాకు చాలా సహకారం చేశారు. ప్లస్ ఈ డివిజన్ ఇన్ఛార్జెస్ మరియు పార్టీ కార్యకర్తలు అందరూ మాకు చాలా గొప్పగా సహకరించారు. వారందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.